అన్నిటికంటే కూడా ముఖ్యంగా నాకు ఎన్నికల సమయంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి. నేను ఘంటాపదంగా చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎవరి వ్యాపారాల్లో అయినా ఎవరి స్థల వివాదాల్లో అయినా కేకే రాజు తల దూర్ చేయడం అంటే అని ఎవరైనా ఒక ఆధారం తీసుకొస్తే నేను ఇప్పుడు కూడా ఎలాంటి చర్చకైనా చెప్తాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న 17 వార్డుల్లో కేకే రాజుకి ఎక్కడైనా ఒక శక్తి భూమి ఉందంటే అది ఎవరి పేరు మీదైనా ఎలాంటి ఆధారమైనా సరే ఎక్కడైనా సరే భూమి మీద విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ₹1 పెట్టుబడి కేకే రాజు పెట్టాడంటే అది తీసుకొస్తే ఆధారాలు తీసుకొస్తే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను. ఎవరు తీసుకొస్తే వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను. ఒక సెట్టు ఖాళీ స్థలం ఈ క్షణం వరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు అనేవాడికి అంటే చాలా మంది ఆరోపణలు చేశారు ఇక్కడ ల్యాండ్లు చేసేవని, లేకపోతే నా వ్యక్తి నాకు కాదనిపించింది ఏంటంటే నాకు ఎక్కడ మీరు ఏదైనా ఈ ప్రాంతం కోసం లేదా పార్టీ కార్యక్రమాల కోసం పోరాడారు, నా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. మీ అందరికి కూడా తెలుసు, కొన్ని పత్రికల్లో రౌడీ అని గూండా అని. అంటే ఈ ప్రాంతం కోసం పోరాటం చేస్తే రౌడీగా గూండాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ అలాంటి సందర్భాల్లో కొంత బాధ. ఎందుకు మొన్న లాస్ట్ ఫ్రైడే కూడా పత్రికలో ఆర్టికల్ వచ్చింది, అంటే ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని. అది గత అలాంటి విషయాల్లో బాధ అనిపించింది. మీ అందరికీ కూడా తెలుసు కేకే రాజు క్యారెక్టర్ ఏంటో, కేకే రాజు నిజాయితీ ఏంటో మీరే చూశారు. కేకే రాజు రాజకీయాల్లోకి వచ్చి వ్యక్తిగత జీవితం, వ్యాపార జీవితం, కుటుంబ జీవితం కోల్పోయాడు తప్ప ఎవరిది ఎక్కడా కూడా అన్యాయంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ ఎవరిని దేహ అనే పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎలక్షనీరింగ్లో నా కష్టం నేను పడ్డాను తప్ప నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉంటాను, ఇదే వ్యక్తిత్వంతో అందరికీ అందుబాటులో ఉంటాను. మనం చేయాల్సిన పని మనం చేస్తే ఆ దేవుడు చేయాల్సిన తప్పకుండా దేవుడు చేస్తాడు. అంటే 100కి 100% 2 కారణాలు దీనికి. ఒకటి, కూటమికి సంబంధించిన ఓటు బదలాయింపు అనేది ప్రతి చోట కూడా ఇందాకే చెప్పాను. నార్త్లో మూడు పార్టీలకి కలిసి 2019లో 1,05,000 పడినాయి. 2019లో యాజిటీస్గా ఈరోజు కూడా కూటమి అభ్యర్థికి వచ్చింది అదే. అంటే నేను నా విశ్లేషణలో ట్రాన్స్ఫర్ అయింది. రెండోది, మనం పార్టీలకు అతీతంగా ఇందాకే చెప్పాను, పార్టీలకు అతీతంగా అందరికీ చేశాం. కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పథకాలు తీసుకున్నారు లేకపోతే లబ్ధి పొందారు, ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎన్నికల సమయంలో ఈరోజు ఎలా ఉందంటే ఈ రోజు వరకు నేను ఏం పెట్టాను అనేది ఇంపార్టెంట్ కాదు, రేపు మీకు ఏం పెడతాననేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా హామీలకు సంబంధించి కూటమి ఇచ్చిన హామీల గురించి మీ అందరికీ కూడా తెలుసు. హామీలు కూడా ప్రజలు రేపటి గురించి, రేపు ఇచ్చేది ఇంకా బెటర్గా కనపడుతూ ఉంది కదా అని ప్రజలు మమ్మల్ని ఏమారిస్తే కూటమి నాయకులు ప్రజలను ఏమార్చారు ఈ హామీల ద్వారా అయితే అని నేను ఘంటాపదంగా చెప్పగలను. 100% మనం ఏ రకంగా చేసినా సరే ఏ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు ఆ 3 పార్టీలు కన్సాలిడేట్ అవటం వల్ల 100% కూటమి ఓట్లు అయితే కన్సాలిడేట్ అయ్యి దానివల్ల మాత్రమే ఇలాంటి మెజార్టీలు వచ్చినాయి. మీరు చూసుకోండి, నేను 20 నియోజకవర్గాలు చేశాను. రాత్రి నిద్ర పట్టక నెట్లో డౌన్లోడ్ చేసుకుని 2 గంటల వరకు విశ్లేషిస్తే 20 నియోజకవర్గాలు చెక్ చేశాను. 19 ఎలక్షన్స్ రిజల్ట్, 2024 ఎలక్షన్ రిజల్ట్, 20 నియోజకవర్గాలు నెట్లో డౌన్లోడ్ చేసి చూస్తే కరెక్ట్గా 1,500 ఓట్లతో అక్కడ ఆ 90లో 3 పార్టీలు విడివిడిగా ఎన్ని ఓట్లు వచ్చినాయో నార్త్ కూడా చూడండి 1,05,000 వచ్చినాయి. లాస్ట్ టైం కూడా అంతే, 500-600 తేడాలు. అలా అంటే అదొక యాంగిల్, ఆ యాంగిల్లో అయితే కన్సాలిడేట్ అయినాయి అని అయితే అనుకుంటున్నాను. ఏదేమైనా తప్పకుండా మనందరం కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేరాలని, ఈ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ అనేది 100% మంచిది. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రకాల సేవలు కూడా వచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది. 100% కూడా అవినీతి రహితంగా చాలా వరకు కూడా అవినీతి రహితంగా మిడిల్ మ్యాన్ లేకుండా
జరగటం అయితే క్షేత్రస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు జరిగింది. రాజకీయంగా వచ్చేటప్పటికి ఆ నాయకుడికి, ఆ కార్యకర్తకి, ప్రజలకి మధ్య ఒక అవినాభావ సంబంధం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు తెలియని పరిస్థితులు. అంటే ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఓపెన్గా మాట్లాడుతున్నాను, వాలంటీర్ని నియమించింది ఈయన. సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరన్నా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం, రాజకీయంగా ఎందుకు చేస్తాం, ఎవరో ఒకరు పని రావాలి, మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి, దాని ద్వారా నాకు పేరు రావాలంటే రాజకీయాల్లోకి వస్తాం మనం. సో ఇక్కడ ఏమైంది, ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, కార్యక్రమంకి రావాల్సిన ఇతని దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు, ఆ వాలంటీర్ ద్వారా చేయించుకున్నారు. రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీగా మాట్లాడాలి, వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో, వాలంటీర్ కోర్టు పక్కన పెట్టింది కదా. అప్పుడు ఏమైంది, నాయకుడు ఎత్తుక్కోవాల్సి వచ్చింది, ఆ కార్యకర్త వెతుక్కోవాల్సి వచ్చింది. కార్యకర్త వెళ్ళి వెతుక్కుని ఎవరెక్కడ ఉన్నారో ఏంటి, ఎవరికి ఏం మేలు జరిగిందని కార్యకర్త వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. 100% చాలా మంచి జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్ల, ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ తక్కువ టైంలో టైం కూడా లేదు, ఎత్తుకోవాల్సి వచ్చింది వీళ్ళు వెళ్ళి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా పేరు, మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం అభివృద్ధి చెందాలి. ఎవరు కూడా విశాఖపట్నం మీద దయచేసి వివక్ష చూపించకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మా నాయకులకి, కార్యకర్తలకి ఇప్పటివరకు నేను ఏ విధంగా అయితే కుటుంబ సభ్యుడిగా చూశారో వారికి అదే విధంగా అందుబాటులో ఉంటాను. ఈ ప్రాంత అభివృద్ధికి